శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము, ఐశ్వర్యం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం మొత్తం కర్కాటక రాశికి శని యోగించటం లేదు. శని 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. అక్కడ శని వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటే అదృష్టం చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. ఏ రంగంలోనైనా త్రుటిలో అదృష్టం తప్పిపోవటానికి 9వ ఇంట్లో శని కర్కాటక రాశికి ఈ సంవత్సరం కారణమవుతాడు. అలా జరగకుండా ఉండాలంటే శనివారం పూట దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి 8 ప్రదక్షిణలు చేసుకోండి. జమ్మి చెట్టు మీకు దగ్గరలో లేకపోతే శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలికని సమర్పించండి. వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. అప్పుడు శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం రాహుబలం లేదు. డిసెంబర్ 5 వరకు రాహువు 8వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 7వ స్థానంలోకి వస్తాడు. డిసెంబర్ 5 వరకు ప్రయాణాల్లో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త రిలేషన్స్, కొత్త పరిచయాల వల్ల డిసెంబర్ 5 తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మోసపోయే అవకాశం ఉంది. 7వ స్థానంలో రాహు సంచారం ఉంటుంది. పెళ్ళైన కర్కాటక రాశి వాళ్ళకైతే భార్యతో కానీ భర్తతో కానీ గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే భార్య లేదా భర్త కాకుండా కొత్త పరిచయాల వల్ల కూడా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం డిసెంబర్ 5 తర్వాత ఉంది. ఇలా 7వ స్థానంలో రాహు వ్యతిరేక ఫలితాలు డిసెంబర్ 5 తర్వాత ఇస్తాడు. అంటే సంవత్సరం మొత్తం రాహుబలం లేదు. రాహుబలం రావాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఆదివారం పూట శివలింగానికి పుట్టతేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఇంట్లో శివలింగం లేని వాళ్ళైతే పారే నీళ్లలో ఆదివారం పూట 4 కొబ్బరికాయలు విడిచిపెడుతూ ఉండండి. ఇలా వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు 2వ స్థానంలో డిసెంబర్ 5 వరకు ఉన్నాడు. ఆ తర్వాత 1వ స్థానంలోకి వెళ్తాడు. ఈ 2 స్థానాలు మంచివి కావు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆకస్మిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక కుటుంబ సమస్యలు కేతువు వల్ల వస్తాయి. కేతువు యోగించట్లేదు. అవి పోవాలంటే మంగళవారం పూట కర్కాటక రాశి వాళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవాలి. గణపతికి గరిక, ఎర్ర పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. అప్పుడు కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం అనేది ఈ పరాభవ నామ సంవత్సరంలో నవంబర్ 1వ తేదీ నుంచి వస్తుంది. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు జాబ్ మారాలంటే, మంచి ప్యాకేజ్తో కొత్త కంపెనీకి వెళ్ళాలంటే నవంబర్ 1 నుంచి 2027 జనవరి 24 మధ్యలో బలం ఉంది. ఉన్న చోట కూడా ఇంక్రిమెంట్ల కోసం ట్రై చేసుకోవాలంటే ఈ సమయంలోనే బలం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవాలన్నా నవంబర్ 1 నుంచి జనవరి 24, 2027 సంవత్సరం వరకు బలం ఉంది. పెళ్లి బలం అనేది నవంబర్ 1 నుంచి జనవరి 24 మధ్యలో ఉంది. అలాగే ఎవరైనా బంగారం కొనుక్కోవాలన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సమయంలోనే బలం ఉంది. ఈ సమయంలో గురుబలం అద్భుతంగా ఉంది. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మిగిలిన సమయాల్లో గురుబలం లేదు కాబట్టి మిగిలిన సమయాల్లో గురుబలం పెరగాలంటే మిగిలిన సమయాల్లో వచ్చే గురువారాలు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తూ ఉండండి. గురుబలం పెంచుకోవచ్చు. అప్పుడు సంవత్సరం అంతా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే 2026 సంవత్సరంలో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో నవగ్రహాల్లో గురువు కర్కాటక రాశి వాళ్ళకి 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 12, 1 స్థానాలు గురువుకు యోగించవు. అక్టోబర్ వరకు ఈ సంచారం ఉంటుంది. నవంబరు, డిసెంబర్లో మాత్రం 2వ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం అనేది 2026లో కేవలం నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఉంది. కాబట్టి ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నవంబరు, డిసెంబర్ ఈ 2 నెలల్లోనే బలం ఉంది. జాబ్ సెక్యూరిటీ కూడా ఈ 2 నెలల్లోనే ఉంది. ప్రమోషన్లు కూడా ఈ 2 నెలల్లోనే ఉన్నాయి. అలాగే బంగారం కొనుక్కోవాలన్నా నవంబర్, డిసెంబర్ నెలల్లోనే కర్కాటక రాశి వాళ్ళకు బలం ఉంది. జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు అసలు గురుబలం అనేది లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఖర్చులు బాగా పెరుగుతాయి. జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి జాబ్ పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మరి గురుబలం పెంచుకోవాలంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు కూడా ధనలాభం పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి? గురువారం గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోవాలి. గురువారం ఉదయం 6-7 మధ్యలో గానీ, మధ్యాహ్నం 1-2 మధ్యలో గానీ, రాత్రి 8-9 మధ్యలో గానీ 1.25 కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో దానం ఇవ్వండి. ఇలా 9 గురువారాలు చేస్తే గురుబలం పెరుగుతుంది. అప్పుడు సంపాదించిన ధనం నిలబడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో పాటు కొబ్బరి నీళ్లతో గురువారం సాయంకాలం శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. 9 గురువారాలు కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే కూడా కర్కాటక రాశి వాళ్ళ గురుబలం పెరిగి ధనపరంగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. రావాల్సిన ధనం చేతికొస్తుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో శని సంచారాన్ని పరిశీలించినట్లయితే శని 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శని బలం లేదు. సంవత్సరం మొత్తం శనీశ్వరుడు యోగించటం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా విపరీతంగా కష్టపడితే కష్టానికి తగిన ఫలితం చేతి వరకు వచ్చి త్రుటిలో జారిపోతుంది. మీకు రావాల్సిన ప్రమోషన్ పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది. మీకు రావాల్సిన క్రెడిట్ పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది. వ్యాపారంలో కూడా మీరు బాగా కష్టపడి బిజినెస్లో కొత్త కొత్త తెలివితేటలతో కొత్త రకంగా బిజినెస్ చేస్తే వాటిని ఉపయోగించుకొని పక్కవాళ్ళు వ్యాపారంలో లాభాలు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే శని 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ఫలితం త్రుటిలో కర్కాటక రాశి వాళ్ళకి తప్పిపోతూ ఉంటుంది. రావలసిన డబ్బు కూడా చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటుంది. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే శని యోగించి రావాల్సిన డబ్బులు రావాలన్నా, కష్టానికి తగిన ఫలితం రావాలన్నా, ఇంక్రిమెంట్లు రావాలన్నా, జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా శనీశ్వరుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం పూట కర్కాటక రాశి వాళ్ళు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. రావి చెట్టుకు 8 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా 8 శనివారాలు చేస్తే భాగ్యస్థానంలో 9వ స్థానంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. దీంతోపాటు కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం ఒకటి ఉంటుంది. అదే పిండి దీపం. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక చలిమిడి దీపం తయారు చేసుకుని ఆవు నెయ్యి పోసి ప్రతి శనివారం ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కానీ ఈ పిండి దీపాలు వెలిగించండి. ఇలా కనీసం 7 శనివారాలు లేదా 9 శనివారాలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి శనైశ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళకి రాహువు సంచారం విషయానికి వస్తే రాహువు ఈ సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ 5 వరకు 8వ సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత డిసెంబర్ 31 వరకు 7వ సంచారం చేస్తున్నాడు. అంటే రాహు బలం కర్కాటక రాశి వాళ్ళకు లేదు. అదేవిధంగా కేతు సంచారం విషయానికి వస్తే డిసెంబర్ 5 వరకు 2వ సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత ఇయర్ ఎండింగ్ వరకు 1వ సంచారం చేస్తున్నాడు. ఇది కేతువుకు యోగించదు. అంటే కేతు బలం కూడా లేదు. కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం రాహు బలం లేదు. 2026 సంవత్సరం మొత్తం కేతు బలం లేదు. కాబట్టి రాహు కేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే రాహు సర్పం తల, కేతువు సర్పం తోక కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పరిహారం చేసుకుంటే రాహుకేతువులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ వరకు 8వ ఇంట్లో రాహు సంచారం వల్ల ఏం జరుగుతుందంటే ఏదో తెలియని మానసిక చింత, ఏదో తెలియని ఆందోళన, అనారోగ్య భావనలు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అన్న భయం వెంటాడుతూ ఉంటాయి. డిసెంబర్ 5 తర్వాత కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేతువు సంచారం ఏం చేస్తుందంటే కుటుంబంలో సభ్యుల మధ్య డిటాచ్మెంట్ ఇస్తుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సత్సంబంధాలు తగ్గిపోతాయి. బంధువుల్లో కానీ కుటుంబంలో కానీ సంబంధాల మధ్యలో దూరం పెరిగిపోతుంది. డిసెంబర్ 5 తర్వాత పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే ఆలోచనలు కూడా వస్తాయి. అంటే రాహుకేతువుల బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి కర్కాటక రాశి వాళ్ళు మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఏకకాలంలో రాహుకేతువులను ప్రసన్నం చేసుకుని అద్భుత ఫలితాలు పొందటానికి కర్కాటక రాశి వాళ్ళకి యోగించేటటువంటి పరిహారం.
మీకు ధనపరంగా ఇబ్బందులున్నా, ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా, కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవల వల్ల ఇబ్బందులున్నా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా కనీసం 9 మంగళవారాలు మధ్యాహ్నం రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు, కుంభవొత్తులు వేసి దీపాలు వెలిగించండి. ఈ నిమ్మకాయల దీపాలనేవి ఏకకాలంలో రాహుకేతువుల అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుకుంటే రాహుకేతువులను కర్కాటక రాశి వాళ్ళు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాకుండా వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనీసం 9 మంగళవారాలు లేదా 7 మంగళవారాలు పంచామృతాలతో గానీ, ఆవు పాలతో గానీ దేవాలయంలో అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఏకకాలంలో రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని బలం లేదు. సంవత్సరం మొత్తం రాహు బలం లేదు. సంవత్సరం మొత్తం కేతు బలం లేదు. సంవత్సరంలో కేవలం చివరి 2 నెలల్లో మాత్రమే గురుబలం ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు గురుబలం కూడా లేదు. అంటే ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. గ్రహాల సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ధనపరంగా కలిసి రావాలన్నా, వృత్తిపరంగా ప్రమోషన్లు రావాలన్నా, సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలన్నా, అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలన్నా గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించండి. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.